ఇంజెక్షన్ దాడులతో కలకలం సృష్టిస్తున్న ఆగంతకుడిని పట్టుకునేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉదయం నుంచే జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నారు. తణుకులో మందుల దుకాణాలను తనిఖీ చేశారు. వైద్యుల సూచనలు లేకుండా సిరంజీలు, సూదులు ఎవ్వరికీ అమ్మవద్దని దుకాణదారులకు హెచ్చరికలు జారీ చేశారు. గతంలో వివిధ ఆసుపత్రులలో పనిచేసి మానేసిన వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. పెనుగొండ మండలంలో ఇద్దరికి సూదిమందు గుచ్చినందున జిల్లా పోలీసులతో ఉన్నతాధికారులు పెనుగొండ పంచాయతీ కార్యాలయంలో అంతర్గత సమావేశం నిర్వహించారు. మందుల ద్వారా పారిపోయినటువంటి అగంతకుడి గురించి సమాచారం సేకరించే భాగంగా ఈరోజు ఈ మెడికల్ షాప్స్, వెటనరీ హాస్పిటల్స్, అట్లాగే వెటనరీలో పనిచేసినటువంటి వ్యక్తుల గురించి చెప్తున్నాం. అదేవిధంగా ఎవరన్నా వాళ్ళ దగ్గర గత కొన్ని రోజులు మధ్య నీడ్స్ కానీ తీసుకున్నట్లయితే వాటి గురించి సమాచారం సేకరిస్తాం. దయచేసి ప్రజలకు కూడా ఏంటంటే పోలీసుకి బాగా సపోర్ట్ చేసి మీ దృష్టిలో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ గ్రామాల్లో కానీ ఇటువంటి ఏదైనా బ్లాక్ కలర్ మోటార్ సైకిల్ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమాచారం కానీ, లేదా ఏదైనా ఇటువంటి వెటనరీ సంబంధించి చేసి మానేసిన వాళ్ళకి సంబంధించిన సమాచారం కానీ ఏదైనా ఉన్నట్లయితే వెంటనే మీకు అందుబాటులో ఉన్న 100 కాల్స్ కానీ, లేదంటే సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ సమాచారం అందించి మీరందరూ కూడా ఈ యొక్క పోలీసు సహకరించాలని చెప్పేసి